మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఛాంబర్లో మనము సీజనల్ డిసీజెస్ ప్రిపేర్నెస్ పై మీటింగ్ జరపడం జరుగుతుంది. ఇందులో మన అందరు మెంబర్స్ అందరూ కూడా ర్యాపిడ్ కావాలని ఒక టీమ్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్. ఇది మన ఈ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ సీజనల్ డిసీజెస్, వర్షాకాలంలో మనకు వెక్టర్ బోన్, వీటన్నిటి గురించి మనం ఏదైతే చేయాల్సిందో దానికి సంబంధించిన టీమే ఇది ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్. ఇన్ఫెక్షన్ ఉంటారు, మైక్రోబాలజిస్ట్ మేడం ఉంటారు, వెటర్నరీ డాక్టర్స్ ఉంటారు, తర్వాత ఆఫీస్ నుంచి ఎపిడెమాలజిస్ట్, తర్వాత సూపర్వైజర్స్, ఎంటమాలజిస్టులు అందరూ ఉంటారు. దీంట్లో మెయిన్ ఏంటంటే ఈ సీజనల్ చదవాలంటే ఏంటంటే ఒక పోర్టల్ ఉండాలి. ఒకప్పుడు ఏంటి మనం అందరూ ఆఫ్లైన్లో పుస్తకాలు రాసుకునేటోళ్ళం, అడవి చెక్ చేసుకునేటోళ్ళం. సబ్ సెంటర్ తర్వాత పిహెచ్సి లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ ఎన్ని ఫీవర్ కేసులు వస్తున్నాయి, ఎన్ని డయేరియా కేసులు వస్తున్నాయి, వామిటింగ్ కేసులు వస్తున్నాయి, లేకపోతే ఇంకేమైనా వెదర్ బాబు సస్పెక్ట్స్ ఏమైనా వచ్చినాయా, అవన్నీ కూడా ఎంటర్ చేయడం జరుగుతుంది ఆన్లైన్లో. ఇలా ఐహెచ్ఐవి పోర్టల్ ఉంటుంది. దీంట్లో మనకు 3 రకాల ఫామ్స్ ఉంటాయి. ఎస్ ఫామ్, ఎల్ ఫామ్, టీ ఫామ్ అని ఉంటుంది. సప్లై చేయడం జరుగుతుంది ఫార్మసిస్ట్ రిపోర్ట్ని బట్టి. తర్వాత ఎల్ ఫామ్ అని ఉంటుంది, ఇది ల్యాబ్ టెక్నీషియన్ చేస్తారు. వాళ్ళు చేసే టెస్టులన్నీ కూడా ఐహెచ్ఐవి పోర్టల్ ఎంటర్ చేస్తారు. ఎన్ని మలేరియా కేసులు చేశారు, ఎన్ని డెంగ్యూ కిట్స్ చేశారు, తర్వాత NS1 యాంటీజెన్ ఎన్ని టెస్ట్ చేశారు. తర్వాత మెడికల్ ఆఫీసర్ ట్రైనింగ్ కూడా పెట్టమన్నారు. ఎందుకంటే వాళ్ళ ఫస్ట్ ఆ పిఎస్సి సిచ్యువేషన్ని కంట్రోల్ చేయగలిగేది అంతా సీజనల్ నోడల్ ఆఫీసర్స్ కూడా, నోడల్ పర్సన్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం పాత ఎక్స్పీరియన్సెస్ ఏదైతే ఉన్నాయో లాస్ట్ ఇయర్ ఎక్కడైతే ట్రబుల్సమ్ ఏరియాలని సీజనల్ డిజీజ్ కానీ, తర్వాత మలేరియా కేసులు కానీ, డెంగ్యూ కేసులు ఎక్కడైతే ఎక్కువ వచ్చినాయో వాళ్ళని అలర్ట్ చేయడం జరిగింది. ఎక్కడ ఎక్కువ కేసులు ఉన్నాయి, మలేరియా కేసులు, ఎక్కడ డెంగ్యూ ఉన్నాయి, ఎక్కడ ఏమైనా ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ ఏమన్నాయి, వాళ్ళు కూడా విజిట్ చేస్తారు. పిఎస్సి లెవెల్ యాక్టివిటీసే కాకుండా అన్ని హాస్టల్స్ బీసీ, ఎస్సీ జగిత్యాల్లో సీజనల్ డిజీజెస్ పై రివ్యూ మీటింగ్, తర్వాత ప్రిపేర్నెస్ మీటింగ్ అనేది చేయడం జరిగింది మన డిఎంహెచ్ఓ సంవేదన్ గారి ఆధ్వర్యంలో. తర్వాత మన ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అనేది వాళ్ళ ఒక్కొక్కరి బాధ్యత ఏముంటుంది అనేది చెప్పడం జరిగింది. ఈ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అంటే ఏంటంటే ఏదైనా మనకు ఫీల్డ్లో ఫీవర్ కేసెస్ వచ్చినప్పుడు, లేకపోతే ఏమైనా డాగ్ బైట్స్ అయినప్పుడు, ఏమైనా డయేరియా కేసులు వచ్చినప్పుడు, ఈ సీజన్ సంబంధించిన ఏ జబ్బు వచ్చినా దీనికి ఒక ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అనేది ఒక 24 hours కూడా మనకు రౌండ్ ద క్లాక్ ప్రజలకు అవైలబుల్ ఉంటుంది. ఇందులో మనకు డిఎంహెచ్ఓ గారు ఉంటారు, తర్వాత ప్రోగ్రామ్ ఆఫీసర్గా నేనున్నాను, తర్వాత పీడియాట్రిషియన్ అవైలబుల్ ఉన్నారు, మైక్రోబయాలజిస్ట్ ఉన్నారు, తర్వాత వెటర్నరీ డాక్టర్ గారు ఉన్నారు, తర్వాత డిస్ట్రిక్ట్ టీం ఉంది, ఎంటమాలజిస్ట్ ఉంది. ఈ టీం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ ఫీల్డ్ సిట్యుయేషన్ని ఎప్పటికప్పుడు గమనించడం, దానికి తగ్గట్టు మన యాక్షన్ ప్లాన్స్ అనేటివి మనం చేయడము, ఏమైనా యాక్షన్ ప్లాన్లు ఏమైనా మార్పులు కావాలంటే మార్పులు చేయడము, సరైన టైంలో డిస్ట్రిక్ట్ టీమ్ ఇన్ కోఆర్డినేషన్ విత్ పిహెచ్సి టీమ్ అంతే. ఎందుకంటే ఫీల్డ్ లెవెల్లో ఎక్కువ యాక్టివ్ ఉండాల్సింది పిహెచ్సి టీమే. సో డిస్ట్రిక్ట్ టీమ్ ఏంటంటే పిహెచ్సి టీమ్తో కోఆర్డినేట్ చేసుకొని అక్కడికి వెళ్ళడం, ఏమైనా ఫీవర్ కేసు వస్తే తర్వాత నెక్స్ట్ ఎట్లా మన ఫీవర్ కేసెస్ ఎట్లా అక్కడ తగ్గించాలి, ఆ వచ్చిన ఫీవర్ కేసెస్ని ఎట్లా ఫాలో అప్ చేయించాలి, తర్వాత నెక్స్ట్ అట్లా రాకుండా ఆ ఏరియాలో మళ్ళీ అట్లా రిపీట్ కాకుండా ఏం చేయాలి, ఎవరైనా హాస్పిటల్లో అడ్మిట్ అయితే వాటి పరిస్థితి ఏంటి, తర్వాత ఈ మోర్టాలిటీ మార్బిడిటీ అనేది ఎట్లా ఉంది ఆ కేసు సంబంధించి. సో ఇవన్నీ కూడా మన వాళ్ళు మానిటర్ చేస్తారు. సో డిస్ట్రిక్ట్ లెవెల్ టీమ్స్, పిహెచ్సి లెవెల్ టీమ్స్ అనేది ఈ సిట్యుయేషన్ని మీకు క్లోజ్గా మానిటర్ చేయడానికి ఇక్కడ మీటింగ్ అనేది పెట్టడం జరిగింది. ఖచ్చితంగా మా స్టాఫే కాకుండా మున్సిపల్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, ఐసిడిఎస్ వీళ్ళందరూ ప్రజాప్రతినిధుల సహకారం, అందరి సహకారం ఉంటేనే మనము దీంట్లో మనము మోర్టాలిటీ మార్బిడిటీ అనేది ఈ ప్రాబ్లం నుంచి మనం ఈ 3 నెలలు సురక్షితంగా ఉండగలుగుతాం. సో అందరి సహకారంతో డెఫినెట్గా మనం జగిత్యాల జిల్లాని ఈ ప్రిపేర్నెస్లో సీజనల్ ప్రిపేర్నెస్ సంబంధించి వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్ట్రిక్ట్గా ఉంచడానికి, తర్వాత కేసెస్ తక్కువగా నమోదు కావాలి ఫస్ట్ టార్గెట్. ఒకవేళ నమోదైనా మోర్టాలిటీ ఉండకుండా చూడడంలో అందరి సహకారం కావాలని కోరుచున్నాం. జబ్బులు రావడానికి ప్రధానంగా 3 కారణాలు ఉంటాయి. ఒకటేమో వాటర్ డిసీజెస్, ఒకటి మస్కిటోస్, మూడోది హ్యాండ్ వాష్ ఒకటి. ఈ ప్రికాషన్స్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో 99% మనకు జబ్బులు రాకుండా ఉంటాయి. మనకు వాటర్తో వచ్చేటి ఏంటి, టైఫాయిడ్, డయేరియా, జాండీస్, ఇటువంటి అమీబియాసిస్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. మనకు మస్కిటోస్తో వచ్చేటి ఏముంటాయి, మామూలుగా డెంగ్యూ, మలేరియా. అయితే మనకు గత 2-3 సంవత్సరాల నుంచి మలేరియా జబ్బులు జగిత్యాలలో లేవు, ఓన్లీ డెంగ్యూ కేసెస్ ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా వేరే ప్రాంతాల్లో చాలా ఉన్నాయి, కానీ మన జిల్లాలో ఈ సంవత్సరం కేవలం 3 కేసులు ఉన్నాయి అన్నట్టు. పోయిన సంవత్సరం
కొన్ని కేసులు వచ్చినాయి. అంతకుముందు బాగా కేసులు వచ్చి ఉంటాయి అన్నట్టు. సో లక్కీగా ఈ ఇయర్ మనకి అంత ఎపిడమిక్ లేదు. వీఆర్ టేకింగ్ ప్రికాషన్. దాని కొరకు ఏంటంటే ఇప్పుడు ఈ ఆర్ఆర్ టీమ్ అనేది స్థాపించబడ్డది. ఒక కంట్రోల్ నెంబర్ పెట్టడం జరిగింది. సో దీనివల్ల మేము ఏంటంటే ఇమీడియట్గా రియాక్ట్ అయిపోయి ఫర్దర్గా ఎటువంటి కేసు రికార్డ్ కాకుండా చూసుకోవడానికి